హలో, ఈరోజు మనం మసాలా బూందీ చేసుకోబోతున్నాం. ఇది ఇంట్లో ఒకరోజు నేను బజ్జీ చేస్తుంటే మిగిలిన పిండితో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. నా రెసిపీయే సూపర్గా వచ్చింది. చేద్దామా? చలో. వెరీ సింపుల్ బూందీ అనమాట. ఇదిగోండి, శనగపిండి వేశాను. ఇది మనం ఇంట్లో పట్టించిన శనగపిండి, మంచిగా శనగపప్పుని మిల్లులో ఇస్తే ఆడిచ్చిన శనగపిండి అనమాట. ఇందులో కాస్త పసుపు వేసుకోండి, కొద్దిగా వాము, అలాగే ఎండుమిరపకాయల్ని కొంచెం డ్రై రోస్ట్ చేసి ఇలా మిక్సీలో వేస్తే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అవుతాయి. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే కొత్తిమీర వేయాలి. ఈ టేస్ట్ అసలు అద్దరిపోతుంది అనమాట కొత్తిమీర ఫ్లేవర్తో. చిటికెడు గరం మసాలా బూందీ కదా, మరి మనం తీసుకున్న శనగపిండికి సరిపడా ఉప్పు, ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసి కాస్త పల్చగా కలుపుకోండి, ఉండలు లేకుండా. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఇలా చేత్తోనే మిక్స్ చేయండి. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న బూందీకి మనకి బూందీ చేయడానికి జాలి, గరిట అవన్నీ తీసుకుంటాం కదా, అవి ఏం అవసరం లేదు. పొయ్యి మీద నూనె పెట్టాను. నూనె మటుకి వేడిగా ఉండాలి. ఇంకా ఉంది, పిండి చేతిలో ఉంది. ఇప్పుడు జస్ట్ ఫింగర్స్ని ఇలా డిప్ చేసి ఇలా చేతితోనే వేసుకోండి. సింపుల్ కానీ ఆవిరి చేతికి తగులుతుంది, జాగ్రత్త. అంతే, సింపుల్. క్రిస్పీగా భలే టేస్టీగా బాగుంటుంది. పెద్ద మంట పెట్టండి. ఫస్ట్ బాగా నురగొస్తుంది కదా, ఆ నురగంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం మళ్ళీ అటు ఇటు తిప్పుకోవాలి. ఇలా అంటే లూజ్గా అయిపోతుంది. మంచి టైం పాస్కి తినడానికి బూందీ అన్నమాట. కారం ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. చూడండి, బుడగలు రావడం ఆగిపోయింది కదా. ఇప్పుడు మనం టిష్యూ పేపర్లోకి తీసుకుందాం. ఇలా మంచి కలర్ రావాలి, కరకరలాడుతూ బాగుంటుంది అన్నమాట. పండక్కి పిండి వంటలు చేయని వాళ్ళు ఉంటారు కదా, పిండి వంటలు రాని వాళ్ళు ఉంటారు కదా. బూందీ కొట్టడం చాలామందికి రాదు. సో ఇలా ట్రై చేయండి, ఏం కాదు. వాయి అయిపోయింది కదా, రెండో వాయి కూడా అలాగే వేసుకోవాలి. వేడిగా తయారు చేసుకున్న సింపుల్ మసాలా బూందీ చూడండి ఎంత బాగుందో. ఎప్పుడు ట్రై చేయకపోతే, ఎప్పుడైనా బోర్ కొడితే, ఏదైనా సడన్గా తినాలి అనుకుంటే 10 మినిట్స్లో ఇలా తయారు చేసేసుకోండి. సూపర్గా ఉంటుంది. అండ్ మీరు ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు, ఒక వారం రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా, ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం స్వప్న వైట్ల ఛానల్లో చేసుకుందాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.